హాయ్ గైస్, కొత్త ట్రైన్ జర్నీ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ప్రెసెంట్ అయితే నేను నా రూమ్ లో అయితే ఉన్నాను. చల్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్దాం. అక్కడి నుంచి అయితే మనం ఏ ట్రైన్ లో ట్రావెల్ చేద్దాం అనేది చూద్దాం. ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాము. ఈ పాటికి అర్థమైపోయింది కదా, మనమైతే ప్రెసెంట్ సిర్పూర్ కాగజ్ నగర్ అయితే వెళ్ళబోతున్నాము. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉంది. వ్యాప్ 7 లోకోమోటివ్ అండ్ LHP కోచెస్. ఈరోజు అయితే మాస్ జాతర ఇంకా ట్రైన్లో. సో ఈ ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవ్రీడే మార్నింగ్ 8 o'clockకి సికింద్రాబాద్లో అయితే బయలుదేరుతుంది అండ్ 1 o'clock వచ్చి మనకి సిర్పూర్ కాగజ్ నగర్లో అయితే డ్రాప్ చేస్తుంది. ఇది ఎక్స్ప్రెస్ కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మనకైతే లిమిటెడ్ స్టాప్స్ అయితే ఉంటాయి ఇక్కడి నుంచి సిర్పూర్ వరకు. మనం వచ్చేసి ఆల్మోస్ట్ 300 kilometers అయితే కవర్ చేయబోతున్నాం ఈ జర్నీలో. ఈ ట్రైన్కి 18 జనరల్ బోగీలు అయితే ఉంటాయి. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనమైతే ఈరోజు ఈ ట్రైన్ రివ్యూ చేయబోతున్నాము. ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది, ప్రతిదీ అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాకైతే ట్రై చేస్తాను. ఈ ట్రైన్ భువనగిరి 8:55కి అయితే రావాలి, కానీ 9:26కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మనం ఒక 30 minutes పైన డిలేలో ఉన్నాము. నేనైతే టికెట్ బుక్ చేసుకోలేదు, జనరల్ అయితే ఎక్కేసాను. సో ట్రైన్ 1 అంటే 1 minute ఆగింది స్టాప్లో, తర్వాత అయితే బయలుదేరిపోయింది. స్పీడ్ చూసారా, LHP కదా, పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. భువనగిరి తర్వాత మనమైతే అలేర్ అనే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చల్లపల్లి కాడి నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు మనకి 10 stops అయితే ఉంటాయి. ఇలా అయితే మీరు ఎప్పుడు ప్రయత్నం చేయకండి, పడ్డారంటే కనుక దెబ్బలు తగులుతాయి బాగా. ట్రైన్ అంతా మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నేనైతే ఇప్పుడు నుంచునే వచ్చాను. మన పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే వచ్చింది. అదే ట్రైన్ అనుకుంటున్నారు, కాకతీయ ఎక్స్ప్రెస్. సో ప్రెజెంట్ అది భద్రాచలంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే కనుక అలేర్కి అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ జర్నీ మనం ఆల్రెడీ చేసేసాము. మీకు కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్కి ఫుల్ రేక్ షేర్ అయితే ఉంది, చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసుద్ది. ఈసారి ఎప్పుడైనా చూద్దాం. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 10 o'clock అయితే అయ్యింది. యాక్చువల్గా మన ట్రైన్ 9 o'clockకి అలేర్ రావాలి, కానీ 10 o'clock వచ్చింది, 1 hour డిలే. ప్రజెంట్ అయితే మనం జనగాం అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. సో ప్రజెంట్ అయితే మనం జనగాం అయితే వచ్చేసాము. 9:20కి అయితే కనుక ఈ ట్రైను జనగాం రావాలి, కానీ 10:20 అయితే అయింది టైము. 1 hour డిలేతో అయితే కనుక మన ట్రైన్ అయితే నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేసు మనకి బార్డర్ అనమాట. సిర్పూర్ అనేది బార్డరు, మనకి మహారాష్ట్రకి బార్డరు. వర్షాలు లేవు కానీ గ్రీనరీ అయితే బాగానే ఉంది. ఈ ట్రైన్లో ఇంకో విషయం చెప్పమంటారా, ఈ ట్రైన్లో జనరల్కి కూడా టీసీ వచ్చి చెక్కింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు ఆవిడ చూస్తున్నారు కదా, ఆవిడైతే చెక్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు సైడ్ వెళ్ళే ట్రైను ఇది ఒక్కటే సూపర్ ఫాస్ట్. దీని టికెట్ రేట్ వేరే ఉంటుంది, మామూలు టికెట్ రేట్ వేరే ఉంటుంది. చాలామంది మామూలు టికెట్ తీసుకుని ఈ ట్రైన్లో ఎక్కుతారని ఈవిడైతే చెక్కింగ్ అయితే చేస్తున్నారు. మీరైతే జాగ్రత్త, ఈ ట్రైన్ ఎక్కినప్పుడు అయితే కనుక సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకోండి. మాటల్లోనే వందే భారత్ అయితే వెళ్ళిపోతుంది. ఇది వైజాగ్ నుంచి వస్తుంది అనుకుంటా. మనమైతే ప్రజెంట్ గన్పూర్లో అయితే ఉన్నాము. ట్రైన్ అయితే 9:30కి రావాల్సింది 10:30కి అయితే గన్పూర్ అయితే వచ్చింది. గ్యాప్ చూసారా, చాలా గ్యాప్ అయితే ఉంది ఈ స్టేషన్లో. దిగేటప్పుడు అయితే కనుక జాగ్రత్తగా దిగిపోతే కనుక పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి గన్పూర్ నుంచి బయలుదేరిపోతుంది. ఇప్పుడు వరకు మన ట్రైను 1 hour అయితే డిలేతో నడుస్తుంది. కానీ ఈ ట్రైను ఎంత లేట్ నడిచినా కానీ ఫైనల్ స్టాప్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా దింపేస్తారు. అది ఎలాగో మీకైతే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం గన్పూర్ దాటిపోయాము. మనమైతే ప్రజెంట్ కాజీపేట్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఈ ట్రైన్ జర్నీ కూడా మనం ఏదో రోజు చేద్దాము, కాజీపేట్ టు బల్హర్ష. మనమైతే అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. చాలామంది అయితే గ్యాంగ్ మ్యాన్స్ అయితే ఉన్నారు. ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది, మరి దేని గురించి అయితే మనకు తెలియదు. సో కాజీపేట వచ్చామంటే మనం ఆల్మోస్ట్ సగం దూరం అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ ఇంకొక 150 kilometers అయితే డిస్టెన్స్ అయితే ఉంది. నాకు తెలిసి చాలామంది క్రౌడ్ అయితే కనుక ఇక్కడైతే దిగేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాజీపేట వచ్చి మనకు ఒక జంక్షన్ కదా, చాలా ట్రైన్లు చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తాయి. సో చాలామంది ఈ సోర్స్ని అయితే వాడుకుంటారు. ఇక్కడ వరకు దిగేసి మళ్ళీ వేరే వేరే స్టేషన్లు ఎక్కైతే వెళ్ళిపోతారు. లెగ్ రూమ్ చూపించలేదు కదా, చూసారా ఎంత ఫ్రీగా ఉందో. నా కాళ్ళు బార్ చాపినా కూడా ఇంకా ఫ్రీగా ఉంది. మనమైతే మాటల్లోనే కాజీపేట అయితే దాటేసాము. ఇక్కడైతే 2 minutes స్టాప్ అయితే ఉంది. ట్రైన్ అయితే 2 minutes ఆపిన తర్వాత అయితే స్టార్ట్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మనం బయలుదేరాము.
ఇక్కడ నుంచి దారులు అయితే మారిపోతాయి. మీకు అక్కడ రైట్ సైడ్ ఒక దారి కనిపిస్తుంది చూసారా ట్రాక్. సో అటు వెళ్తే మనమైతే కృష్ణా సైడ్ అయితే వెళ్ళిపోతాము. ఆంధ్రప్రదేశ్ సైడ్, ఒడిశా సైడ్ అటు వెళ్తాము. ఇప్పుడు మీరు ఇటు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్. ఇదైతే కనుక మనం నాగ్పూర్ సైడ్ అయితే వెళ్తాము. మనం ఏదైతే రోడ్లో వెళ్తున్నామో నార్త్ సైడ్ వెళ్ళే ప్రతి ట్రైను ఈ ట్రాక్ మీదే వెళ్తాయి. మొత్తం ఖాళీ అయిపోయింది, అంత పెద్ద క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. కాజీపేట్ తర్వాత మనకు వచ్చే ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసా? ఉప్పల్. మనం ఉప్పల్ అనే లొకేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ 2 ఉప్పల్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో మనకి హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది, ఇంకోటేమో ఇక్కడ. మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం ఖాళీ అయిపోయింది ఉప్పల్ రాగానే. నేను చెప్పింది నిజం కాదనుకుంటే మీరే చూడండి, నిజంగానే ఉప్పల్లో ఉన్నాం మనం. మన ట్రైన్ అయితే 1 అవర్ డిలే అయితే ఉంది. 10:40కి రావాల్సింది 11:40కి అయితే వచ్చింది. మొత్తం ఖాళీ అయిపోయింది, జనాలు అయితే ఎవ్వరు లేరు. మాటలోనే మనమైతే జమ్మిగుంట్ల అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇంకో మాట ఏంటంటే ఇటు సైడ్ వచ్చే స్టేషన్స్ అన్నీ బాగా డెవలప్ అయితే అయ్యాయి. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు ఈ ట్రైన్ కోసం, మామూలుగా లేదు. ఇదే నన్ను కాపాడే ఆయుధం. నేను ఫస్ట్ ఇనీషియల్గా చిన్న చిన్న స్టేషన్లు ఏమి ఉండవేమో అనుకున్నాను, కానీ చాలా పెద్ద పెద్ద స్టేషన్లు జనాలు కూడా బాగా పుల్ అవుతున్నారు. టైం వచ్చేసి 12 o'clock అయితే అవుతుంది. మనమైతే జమ్మిగుంట్ల నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకో విషయం చెప్పిన, ఇటు సైడ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. హైదరాబాద్ సైడ్ కంపేర్ చేస్తే ఇటు సైడ్ అయితే కనుక లొకేషన్లు చాలా బాగున్నాయి. మనమైతే ఓడెలా అనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇటు సైడ్ వచ్చేవన్నీ నాకు వింతగా అనిపించినాయి. ఫస్ట్ ఉప్పల్ స్టేషను, ఉప్పల్కి స్టేషనే లేదు కానీ ఉప్పలు. ఇప్పుడేమో ఓడెలా అనే రైల్వే స్టేషన్, ఇది సినిమాలో చూశాను నేను. ఇటు సైడ్ గ్రీనరీ చూసారా, మామూలుగా లేదు. స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, పెద్దపల్లి అనే స్టేషను. ఇవన్నీ రెనోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు. ఈ సైడ్ ట్రావెల్ చేస్తుంటే నాకైతే మా సైడ్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మనమైతే ప్రజెంట్ సిర్పూర్ కాగజ్ నగర్ వరకు అయితే వెళ్ళట్లేదు, రామగుండం అనే స్టేషన్లో అయితే దిగిపోతున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మనమైతే రామగుండంలో దిగిపోతున్నాము. అది ఎందుకని నాకు నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రామగుండం స్టేషన్ చాలా చిన్నదని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా పెద్దది. రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఊర్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. మనకి 11:47కి అయితే మన ట్రైన్ రావాలి, కానీ 1:15కి అయితే వచ్చింది. మనమైతే రామగుండంలో అయితే కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నాము. సో దీని తర్వాత మేజర్ స్టాప్స్ వచ్చేసరికి మనకి మంచిర్యాల, తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్. మనం 2 స్టేషన్లు అయితే మిస్ చేసాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చిందంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.